ఒకటి కట్టుబడి ఉన్న పనికి ఏదైతే ఉందో దానికి ధైర్యంగా ఉండండి, వెనక్కి వెళ్ళకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఉద్దేశము మనం వెనక్కి వెళ్ళాలి, వాళ్ళ ఉద్దేశము మనల్ని డిస్కరేజ్ చేసి వెనక్కి పంపించాలి. అదొక్కటి నిలబడండి. రెండోది, దీన్ని ఎదుర్కోవటానికి ఇది కేవలం ఏదో రాజకీయపరమైన అంశం మాత్రమే కాదు. ఇది గత 70 ఏళ్ళుగా చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈ సమాజంలో ఆధిపత్యం ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది గత కొంతకాలంగా అధికారం లేదు. ఆధిపత్యం ఉన్న వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ప్రతిఘటనని నిరసనని సహించరు. అది అహంకారము, ఈరోజు అసహనము, అణిచివేత దాకా ఈరోజు వస్తున్నది. కాబట్టి ఇది పూర్తిగా ఒక సాంస్కృతిక పరమైన అంశము. దీన్ని మన భావజాలాన్ని ఇది ఒక సంఘర్షణ. ఈ సంఘర్షణ అనేది కేవలం ఇప్పటితో ఆగుతుంది, ఇంతకుముందు లేదని కాదు. మేము గత 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా చూస్తున్నాం. నక్సలైట్ మూమెంట్ ఉన్నప్పుడు, కమ్యూనిస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ఇండ్లల్లో దాడి చేయటం, ఇండ్లను ధ్వంసం చేయటం, మహిళల్ని ఎత్తుకెళ్ళటం, మహిళల్ని హింసించటం, కొడుకు దొరకాలని తల్లిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇవన్నీ కొత్తవి కాదు. ఇదంతా అప్పుడున్న ఎత్తుగడ అది, ఇప్పుడున్న ఎత్తుగడ ఇది. ఈ రెండింటికి సామ్యం ఏముంది అంటే మీరు ప్రతిఘటిస్తున్నారు. మీరు ఎక్కడైతే అన్యాయాన్నో అక్రమాన్ని ప్రతిఘటిస్తున్నారు కాబట్టి ఆ ప్రతిఘటన వాడు సహించడు. ఆ సహించకపోవడం అనేది ఇప్పుడు మీరు ఫిజికల్గానో మిమ్మల్ని కొట్టడమో చేయటం కాకుండా మిమ్మల్ని ఈ విధంగా అవమానం చేస్తే మీరు వెనక్కి వెళ్తారని. ఎప్పుడైతే మనం వెనక్కి వెళ్ళకుండా నిలబడతామో వాడి యొక్క మొదటి ఓటమి మొదలవుతుంది. వాని ఓటమి మొదలైనప్పుడు మన గెలుపు ప్రారంభమవుతుంది. మనం వెనక్కి వెళ్ళడం అనేది సరైనది కాదు. రెండోది, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి ఒక కార్యక్రమము, ఒక ఆలోచన ఒకటి జరగాలి. అది ఎట్లా జరగాలి, ఏం జరగాలి అనేది ఆలోచించాలి. రెండోది, నా ఇంకొక విన్నపం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం గత 4 ఏళ్ళుగో 5 ఏళ్ళుగో 10 ఏళ్ళుగో జరిగిన ఈ సంఘటనలన్నిటినీ మీరు కొంచెము డాక్యుమెంట్ చేయండి. ఎవరన్నా ఒకరు బాధ్యత తీసుకోండి. ఏమేమి జరిగినాయి, ఎవరి మీద దాడులు జరిగినాయి, ఎప్పుడు దాడులు జరిగినాయి, ఎటువంటి దాడులు జరిగినాయి, అది ఫిజికల్గా కావచ్చు, లేకుంటే రాతపూర్వకంగా కావచ్చు, లేకుంటే వాయిస్ రూపం, వీటిని ఐడెంటిఫై చేసి దీన్ని సమాజం ముందు పెడదాం. ఎప్పుడైనా కూడా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిఘటించి మనం మాట్లాడుకోవటం ఒక అంశం అయితే, దీన్ని సమాజం ముందు పెట్టి, చాలామంది న్యూట్రల్స్ ఉంటారు, అటువైపు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటువైపు మనం ఉన్నాం, కానీ న్యూట్రల్స్ చాలామంది ఉంటారు. అండ్ ఆ న్యూట్రల్స్ని మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అన్యాయము, దీని మీద మీరు మాట్లాడాలని న్యూట్రల్స్తో మనం మాట్లాడాలి. ఆ విధంగా ఒక నిర్దిష్టంగా ఒక కార్యక్రమం అనుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఈరోజు ఈ సమావేశము, ఈ సమీకరణని నేను చాలా సంతోషం ఉంది, ఆహ్వానిస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల్లో మీతో పాటుగా నేను కూడా ఉంటానని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.